ముందుగా మీకు చికెన్ కర్రీ ఇష్టమా? లేకపోతే మటన్ కర్రీ అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. ఎందుకిలా అడుగుతున్నానంటే ఎక్కువగా చికెన్ కర్రీనే ఇష్టపడుతుంటారు కదా! నేనెప్పుడు చికెన్ కర్రీ చేసినా కొంచెం దగ్గరగానే చేస్తాను. కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువగా రసం పెట్టాను. ఇందులో మక్కడికులు ప్యాలలు కలుపుకొని తినడానికని కొంచెం ఎక్కువగా రసం పెట్టాను. ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాము. అదెక్కడ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఈ విధంగా ఇంటి దగ్గర ఏదైనా ఒక ఫుడ్ చేసుకొని బయటకు వెళ్ళి తినడం నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇంకా బయటనే వంట చేసుకొని తినడం ఇంకా మంచి అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ అంతా కుదరదు. మేము వెళ్ళేది ముగ్గురమే కాబట్టి కొంచెం కష్టం అన్నమాట. అదే ఇంటి దగ్గర కర్రీ చేసుకొని వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుందని ఓన్లీ కర్రీ చేసుకొని మాత్రమే వెళ్తున్నాము. ఇంకా ఎక్కువగా లగేజ్ అయితే వెళ్ళడం కొంచెం కష్టం అనిపిస్తుంది బైక్ పైన కాబట్టి. చికెన్ కర్రీతో మక్కడికుల టేస్ట్ అయితే మస్తు మంచిగా ఉంది. మీలో ఎవరైనా ఇప్పటివరకు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒక అక్కకి చెప్పానన్నమాట, ఈ విధంగా కూడా తింటారా అని అనింది. అందుకని మరి మీకు కూడా తెలుసో లేదో అని చెప్తున్నాను. మేము ఏ ప్లేస్కి వెళ్ళాము అది ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదంతా మీరు చూడాలి అంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.